కూటమి ప్రభుత్వం వచ్చాక సంక్షేమ పథకాల అమలు ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ప్రతి వారికి ఒక మెదడుని దొరిచేస్తున్న ఒక ప్రధానమైన ప్రశ్న. ఎందుకంటే ఇప్పటి వరకు సామాజిక భద్రతా పింఛన్లు తప్ప కొత్తగా సూపర్ 6లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. అసలు అమలు చేస్తాదా చెయ్యదా కూడా చెప్పలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. చెయ్యకపోతే జగన్మోహన్ రెడ్డి పెట్టిన బెంచ్ మార్క్ ఇప్పటికే ఇంత వ్యతిరేకతలో కూడా 40% ఓట్లు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అవకాశం ఇచ్చేస్తామన్న భయం బాబు గారిని వెంటాడుతుంది. అలాగని ఇవ్వాలంటే ఆయన మనసు ఒప్పుకోవటం లేదు. సో ఈ రెండింటి మధ్య ఈ క్లాష్ బహుశా చంద్రబాబు గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఒకటి ఎదురై ఉండదని నా అభిప్రాయం. ఎందుకు అంటే ఆయన ఎప్పుడు ఎదుర్కొన్నది కాంగ్రెస్తోనే ఆయన జీవితం, ఆయన రాజకీయ జీవితం అంతా. సో కాంగ్రెస్ ది వరస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఈ రాష్ట్రంలో అందించిందని ఖచ్చితంగా చెప్పచ్చు, ఏదో రాజశేఖర రెడ్డి గారు పీరియడ్ని మినహాయిస్తే. ఎందుకంటే ఎప్పుడైనా ముఖ్యమంత్రులను మార్చడం లేదు అంటే స్వయంగా కాంగ్రెస్ వాళ్ళే సపరేట్ స్టేట్ నినాదాన్ని తీసుకురావడం, ఇంకొక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సపరేట్ స్టేటే అయిపోవడం, ఇలాగ ఎప్పుడు తీసుకున్న వాళ్ళే ఎవరిని ఉండనివ్వకపోవడం, ఇలాంటివన్నీ కూడా పివి నరసింహరావు గారి టైంలో తప్ప ఇంకెప్పుడు ఈ కాంగ్రెస్ 150 సీట్లకు పైన, 160 సీట్లకు పైన, 170 సీట్లకు పైన ఎప్పుడు గెలుచుకున్న సందర్భాలు లేవు. సో వాళ్ళు ఎప్పుడు చెత్తగా పరిపాలించడం వల్ల చంద్రబాబు గారు మాట తప్పినా కూడా ఆల్టర్నేటివ్ లేక మళ్ళీ అధికారంలోకి వచ్చేవారు. సో ఈసారి అటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి పాలన ఎంత వికృతంగా నడిచిందనేది పక్కన పెడితే సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఆయన సెట్ చేశాడు, ఈ రాష్ట్రానికి ఒక అలవాటు చేశాడు ఆయన. సో ఇప్పుడు ఈ ప్రమాదం అని తెలిసి కూడా సూపర్ 6 పేరుతో దానికి బాబు లాంటి పథకాలు మన బాబు గారు ప్రవేశపెట్టారు. ఈ ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. సో ఇప్పుడు వాటికి డబ్బులు కావాలి. అందుకు డబ్బులు లేవు, ఇవ్వలేము అని చెప్పడం కోసం గడిచిన నెల రోజులుగా చంద్రబాబు గారు విపరీతంగా ఎక్కడికక్కడ పార్టీ ఐటీ సెల్ నుంచి, పార్టీ మీడియా సెల్ నుంచి ఒక నోట్ పంపిస్తున్నారు, బ్రీఫ్. జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసిన అప్పులు, దాని వడ్డీలు, జగన్మోహన్ రెడ్డి జల్సాలు, దానివల్ల దుబారా, జగన్మోహన్ రెడ్డి గతంలో పెట్టిన బకాయిలు, వాటిని తీర్చడాలు. సో ఇంత భారం మా నెత్తి మీద ఉంది, మేము ఇవ్వలేము అని చెప్పడం కోసం రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లోనూ 175 మంది ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెట్టారు, ఇదే విషయం చెప్పారు. కొందరు రాష్ట్రం అప్పుల పాలైపోయిందని చెప్పారు, కొందరు జగన్మోహన్ రెడ్డి తినేశాడని చెప్పారు. ఏదేమైనా స్థూలంగా దాని అర్థం మా దగ్గర డబ్బులు లేవు. ఎస్, డబ్బులు లేవు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. కానీ జనాలు మాత్రం పథకాల కోసం డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు పడతాయని ఎదురు చూస్తున్నారు. ఈ ఎదురు చూపుల్ని అడ్డుకట్ట వేయడం ఇప్పుడు బాబు గారి వల్ల అవుతుందా? జనరల్గా చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలేవి నెరవేర్చడు అన్న ఒక పెద్ద స్టాంప్ ఉంది, అది వాస్తవం కూడా. ఆయన 100 హామీలు ఇస్తే అందులో 80% అమలు కావు. దానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి. ఆయన మీడియా దాన్ని ఆ విధంగా జనాల మైండ్ని డైవర్ట్ చేస్తుంది, కాదనలేము. కానీ ఇప్పుడు ఇవ్వలేమని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు అయితే ఆయన ఇవ్వడు అన్న ఒకే ఒక కారణంతో జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోని ఏమాత్రం మార్చకుండా 2019-24 మేనిఫెస్టో నవరత్నాలతోనే ఆయన మళ్ళీ ముందుకెళ్ళాడు. బాబు సామాజిక భద్రతా పెంచండి అయ్యా అంటే చివరి సంవత్సరంలో 500 చొప్పున పెంచుతాను, లేదా 250 అంత అన్నట్టున్నాడు ఆయన, నాకు సరిగ్గా గుర్తులేదు. పెంచుతాను అని అంత ధీమాగా ఆయన చెప్పాడు అంటే కారణం చంద్రబాబు చెప్తే ఎవరో నమ్మరు, నేను ఆల్రెడీ ఇచ్చున్నాను కాబట్టి నన్ను నమ్ముతారు అని ఆయన అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. బట్ చంద్రబాబు నాయుడు గారిని జనాలు నమ్మారు. నువ్వు చేస్తావో చెయ్యవో మాకు తెలియదు కానీ ఈసారి అయితే ఓటేస్తాను స్వామి అని ఓటేశారు. కానీ 29 సరికి ఈ ఓటు బ్యాంకు నిలుపుకోవాలి అంటే ఖచ్చితంగా ఆయన కొన్ని చేసి తీరాలి. ఇప్పుడు చేయడానికి ఆయన దగ్గర డబ్బుల్లో
నో డౌట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రోడ్లు ఏ మేరకు ఇలాంటి వెనుకబడిన జిల్లాల్లో వస్తున్నాయో పక్కన పెడితే పాత రోడ్లకు మాత్రం మరమ్మతులు ఖచ్చితంగా జరుగుతున్నాయి. రోడ్లు బాగానే ఉన్నాయి. ఇది మనం దీని మీద మనం కామెంట్ చేయక్కర్లేదు. అవి ఇప్పటికే ఈ పని ఆంధ్రజ్యోతిని ఎత్తికెత్తుకుంది. రోజు రోడ్లు గతంలో ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయని రెండు కంపారిజన్ ఫోటోలు పెట్టి ఒక శీర్షిక ఒక ఆల్మోస్ట్ ఒక ఫుల్ పేజీ శీర్షిక నడుపుతుంది. సో ఎవరు కాదన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మీరు పనులు చేయండి, గతంలో మంజూరై నిధులు లేక లేదంటే అగ్రిమెంట్లు అయిపోయి ఉండిపోయిన రోడ్డు పనులు చేయండి, నిర్మాణ పనులు చేయండి, మీకు వారం వారం పనులు ప్రగతిని బట్టి మీకు బిల్లులు చెల్లించేస్తాం ఆయన ఒక మాట ఇచ్చారు. మొదట ఒక 4 వారాలు ఆ విధంగానే బిల్లులు చెల్లింపు కూడా అయింది. కాంట్రాక్టర్లు మంచి ఊపుగా పనిచేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ బిల్లులు ఆగిపోయాయి. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న బిల్లులే యాజ్ రీజ్గా అలాగా నిలిచిపోయాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త పనులు గతంలో మేము చేయము, మీరు బిల్స్ ఎవరు అని మొండికేసి ఉండిపోయిన పనులు ఈ 4 వారాల ఆస్తో మళ్ళీ మొదలు పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 7, 8 నెలలు 9 నెలలు అయిపోయింది. సో ఆల్మోస్ట్ 6 నెలల క్రితం నుంచి పనులు అవుతున్నాయి. బిల్లుల కోసం వీళ్ళు ఎదురు చూస్తున్నారు. ఒకవైపు వీళ్ళకి బిల్లులు ఇవ్వాలి, రెండో వైపు కాలేజీల్లో, ఇంజనీరింగ్ కాలేజీల్లో, డిగ్రీ కాలేజీల్లో బోర్డులు పెట్టేశారు. మర్యాదగా మీ ఫీజు డబ్బులు కట్టి మీ హాల్ టికెట్ తీసుకెళ్ళండి, లేదు మీ సర్టిఫికేట్లు ఇంతకుముందే మీరు పరీక్ష రాసి వెళ్ళిపోతే మీ ఒరిజినల్ సర్టిఫికేట్లు మా దగ్గర ఉన్నాయి, డబ్బులు కట్టి పట్టుకెళ్ళండి అని. అంటే ఫీజు రీఇన్వెస్ట్మెంట్ డబ్బులు కూడా కాలేజీలకి రావడం లేదు. ఇది అంటే ఆల్రెడీ ఒక పథకం మనకు నిలిచిపోయినట్టు ఆల్రెడీ అర్థమవుతుంది. రెండోది ఈ పన్ను తాలూకా బిల్లులు బహుశా కాస్త ఆలస్యంగానే కొడతారని భావిస్తాం. ఎందుకంటే డెవలప్మెంట్ ఓరియంటెడ్గా ఆ కాన్సెప్ట్తో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జనాలు కూడా ఈ కూతురు రోడ్లు డెవలప్మెంట్ లేకపోవడాన్ని చూసి కనీసం మా రోడ్డు అయినా బాగుపడుతుందని మొన్న ఓటేశారు. అయితే ఇప్పుడు ఉన్న పనంగా సంక్షేమ పథకాలు అంటే ఉచితాలు, ఫ్రీ బీస్ ఇవ్వకూడదు అని స్వయంగా మొన్న ఏబిఎన్ రాధాకృష్ణ గారే ఉన్నమాట ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియా ఉన్న మాటలో రాశారు. అంటే మెల్లగా మళ్ళీ ప్రిపేర్ చేయడం మొదలు పెట్టారు అని మనకు అర్థమవుతుంది. బట్ ఆదివారం ఆయన ఏదైతే ఉచితాలు ఇవ్వడం సముచితం కాదు అని రాశారో దాని మీద బహుశా ఇంటెలిజెన్సీ నుంచో పార్టీ నుంచో నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చి ఉంటుంది. ఆ మచ్చటి రోజే బాబు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జూన్ జూలైలో తల్లికి వందనం ఉచిత బస్సు ప్రవేశపెడతాం, ప్రస్తుతానికైతే చాలా టైట్గా ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, అర్థం చేసుకోండి అని ఆయన ఏదో చెప్పారు. సో తల్లికి వందనం కొత్త విద్యా సంవత్సరం నుంచి వస్తుందని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మొన్నటి విద్యా సంవత్సరం మొన్న జూన్లో పడుతుందని చాలామంది చూశారు, రాలేదు. ఆల్రెడీ ఒక సంవత్సరం మేము కోల్పోయామని ఫీలింగ్లో అప్పుడే ఓటర్ ఉన్నాడు. ఇక ఉచిత బస్సు ఎవరికీ అవసరం లేనిది కానీ బాబు గారు ఇస్తామంటున్నారు. ఎలా ఇస్తారో చూడాలి. ఇక ఈ బడ్జెట్ ఏదైతే కేంద్ర బడ్జెట్ ఉందో ఇది వచ్చిన తర్వాత దీని మీద ఆయన కూడా ఎకనామిక్స్ చదువుకున్న విద్యార్థి కాబట్టి దీని మీద కేంద్ర ప్రభుత్వం నుంచి వడ్డీ లేని రుణాలు ఎంత వస్తుంది, ఎంత మనం విడతల వారీగా విత్డ్రా చేసుకోవచ్చు, మనకు ఓవర్ డ్రాఫ్ట్ ఎంతవరకు ఉంది, ఇవన్నీ చూసి బహుశా జూన్లో తల్లికి వందనం వేస్తారేమో చూడాలి. ప్రస్తుతానికైతే ఏ సంక్షేమ పథకం రావట్లేదు. సామాజిక భద్రతా పింఛన్లు కూడా గణనీయంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గిపోయింది. మొన్న ఫిబ్రవరి 1న పింఛన్ల పంపిణీ కార్యక్రమం సక్సెస్ అయిన రాష్ట్ర వ్యాప్తంగా 18,000 మందికి ఈసారి పింఛన్లు కట్ చేశారు. వికలాంగ పింఛన్లకు సంబంధించి సర్వే అంటే డాక్టర్లు ఇంటికి వస్తున్నారు, నిర్ధారిస్తారు. ఆ సదరం సర్టిఫికేట్ లో ఉన్న పర్సంటేజ్ ఎంత ఉంది, అది దానికి అర్హుడా కాదా, ఆ ప్రకారం చూస్తే మరికొన్ని వేల పెన్షన్లు ఎగిరిపోతాయి. సో ఇంకా రాను తగ్గించుకు రావాలనే ఎప్పుడు తెలుగుదేశం భావిస్తుంది. అందులో భాగంగానే చంద్రబాబు ఎప్పుడు కూడా సంక్షేమ పథకాలకి ఆయన పూర్తి విరుద్ధం. కాకపోతే ఈసారి ఇవ్వక తప్పని పరిస్థితి. అట్లీస్ట్ పసుపు కుంకుమ 19 చివరిలో ఎన్నికలకు ముందు మహిళల ఖాతాలో పసుపు కుంకుమ డబ్బులు వేసినట్టు కనీసం చివరి 2 ఏళ్ళైనా ఆయన సూపర్ 6 అంతా అమలవుద్దేమో. ఆల్రెడీ సూపర్ 6లో ఉచిత 3 సిలిండర్లు పథకం అమలైంది. ఇంకా మిగతా తల్లికి వందనం రేపు అయితే చూడాలి. అన్నిటికంటే మెయిన్
రైతులకు సంబంధించిన పథకాలు ఉన్నాయి. ఇది కేంద్ర బడ్జెట్తో కేంద్రం ప్రభుత్వం ప్రకటించే సబ్సిడీలు పథకాలతో ముడిపడి ఉంది కాబట్టి బహుశా నెక్స్ట్ సీజన్కి దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి. దానికైతే ఫీజు రీయింబర్స్మెంట్ లేక పిల్లల తల్లిదండ్రులు గొగ్గోలు పెడుతున్నారు, పెద్ద ఎత్తున అప్పులు పాలవుతున్నారు. దీని మీద దృష్టి సారించకపోతే ఐటీ మినిస్టర్ లోకేష్ గారు డెస్క్కి విపరీతమైన ఫిర్యాదులు వెళ్ళే అవకాశాలు లేకపోలేదు.